ఇప్పుడు యెహోవాని దేవుడని నువ్వు గుర్తిస్తే నువ్వు ఏం చేస్తావు? ఆటోమేటిక్గా ఫాలో చేస్తావు. ఫాలోయింగ్ అంటే ఏంటండి? ఫాలోయింగ్ అంటే యూ విల్ స్టార్ట్ వాకింగ్. ఇంకో మాటలో యాక్షన్స్ విల్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. నిజంగా నేను దేవుని సేవిస్తున్నా, ప్రేమిస్తున్నా అంటే నీ క్రియల్లో కనిపిస్తుంది. నువ్వు దేవునికి ఇచ్చే సమయంలో కనిపిస్తుంది. నీ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో కనిపిస్తాయి. దేవుని మందిరం కొరకు పరిగెడుతున్నాడు కనిపిస్తుంది. అందుకొరకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు యెహోవాని మందిరం కొరకు నేనేమవుతున్నాను? ఆశపడుతున్నాను ప్రభా. ఈరోజు విషయం ఏంటంటే మన జీవితంలో చాలాసార్లు దేవుడు అంటే యెహోవా దేవుడే, కానీ మనం అనుసరించకపోతే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు దేవుణ్ణి సేవించడం లేదు. హౌ లాంగ్ యూ వాంట్ టు డిలే? నిజంగా దేవుడు అయితే మీరు అనుసరించండి, వెంబడించండి. క్రియలో కనిపిస్తుంది. ఎవరు అడుగుతున్నా 2024 సంవత్సరం నిజంగా నీ క్రియలు దేవుని ప్రేమిస్తున్నట్టు కనిపించాయా? ఆ దేవుని వెంబడిస్తున్నానని నా క్రియలు కనిపిస్తున్నాయని, నా క్రియలు మాట్లాడుతున్నాయి. కెన్ యూ సే దట్? ఒకరు ఇష్టపడితే నువ్వు ఆ ప్రాంతంలో పరిగెడతావు. ఒకరు ఇష్టపడితే ఆ ప్రాంతం కొరకు ఏం చేస్తావు? దప్పికొంటావు. ఆ ప్రాంతంకి వెళ్ళాలని, ఎప్పుడు కలుసుకోవాలని చెప్పి. దేవుని మందిరం నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుని మందిరం పట్ల నీకు ఇష్టం పెరిగిందా తగ్గిందా? నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుని వాక్యం పట్ల ఇష్టం పెరిగిందా తగ్గిందా? నిజంగా దేవుడు అంటే ఇష్టం అంటే దేవుని స్వరము మౌన ధ్యాన సమయం టైం పెరిగిందా తగ్గిందా? నిజంగా దేవుడు అంటే తేజో మహిమ నిలిచే స్థలంలో ఇష్టపడుతున్నా లేదా? అందుకో దావీదు అంటాడు, యెహోవా మందిరం వెళుదామని జనులతో చెప్పినప్పుడు నేను సంతోషించి. ఏది సంతోషం ఏమైంది? 2024 సంవత్సరాలు అడుగుతున్నా మళ్ళీ ఒకసారి. నిజంగా దేవుడు నా దేవుడు అంటే ఆయన పట్ల ఉన్న నీ ప్రేమ ఏమైంది? ఆయన పట్ల ఉన్న సంతోషం ఏమైంది? ఆ మందిరం పట్ల నీకున్న ఆశ ఏమైంది? అందుకొరకు దేవుడు నిజంగా ఆయన అభిషక్తుల పట్ల, ఆయన దైవజనుల పట్ల, దేవుని వాక్యం పట్ల నీ తృష్ణ ఏమైంది? లేదండి అవన్నీ మనసులో పెట్టుకుంటా అంటే కుదరదు. నువ్వు బయలుదేవతను నమ్మితే సేవించు, దేహం నమ్మితే సేవించు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, ఇఫ్ యూ ట్రూలీ సర్వ్ గాడ్, యూ హావ్ టు ఫాలో.